తన వారసుడు తన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలి. తన ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా అందరిపైన పెత్తనం చెలాయించాలి. పార్టీలో ఎందరు సీనియర్లు ఉన్నా వారిని పక్కన పెట్టి తన కుమారుడికి సర్వాధికారాలు కట్టబెట్టొచ్చు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తమ తర్వాత తమ పిల్లల్ని రాజకీయ వారసులుగా తీర్చిదిద్దాలని అనుకోనే కూడదు. తమ తర్వాత వారిని ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలబెట్టాలనే కలలు కూడా కనకూడదు. ఓపిక ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత ఆ సీటును వేరే కొత్త నేతలకు ఇవ్వాలి. కానీ పుత్రరత్నాలకో సుపుత్రికలకో ఇవ్వాలనుకోవటం మహా అపరాధం. ఇది 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజనీతి. తన కుమారుని తన తర్వాత ఎమ్మెల్యేగా చూసుకోవాలని ముచ్చటపడిన ఓ సీనియర్ ఎమ్మెల్యేకి ఈ విషయంలోనే చంద్రబాబు తలంటు పోసి నీతి శతకం వల్లించారట. దీనిపై ఆ ఎమ్మెల్యే కోపాంతం రగిలిపోతున్నారట. రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వయసు మీద పడితే తమ స్థానాల్లో తమ సంతానాన్ని నిలబెట్టి తమ రాజకీయ వారసులుగా వారిని చట్టసభకు పంపాలని ఆశిస్తూ ఉంటారు. కూటమిలోనూ చాలా మంది నేతలు వచ్చే ఎన్నికల్లో తమ పుత్రరత్నాలను లేదా తమ సుపుత్రికలను ఎన్నికల బరిలో నిలబెట్టాలని కలలు కంటున్నారు. వారు అనుకుంటేనే అయిపోదు కదా. పార్టీ నాయకత్వం వారికి టికెట్లు ఇస్తేనే వారు పోటీ చేయగలుగుతారు. ఉత్తరాంధ్రలోని కీలకమైన విశాఖ జిల్లాలోనూ పలువురు టీడీపీ నేతలు తమ పుత్రరత్నాలను రాజకీయంగా యాక్టివ్ చేసి వచ్చే ఎన్నికల నాటికి వారిని ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయించాలని ఆశిస్తున్నారు. అందులో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే సీనియర్ టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ కూడా ఉన్నారు. వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడైన వెలగపూడి రామకృష్ణ తన కుమారుడు ప్రతాపరుద్రను తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. 2029లో జరగనున్న ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి తన స్థానంలో తన కుమారుడు ప్రతాపరుద్రే టీడీపీ తరపున పోటీ చేస్తారని వెలగపూడి నియోజకవర్గ పార్టీ క్యాడర్కు సంకేతాలు పంపేశారు. తన కుమారుడి పేరు జనం నోళ్లల్లో నానాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యనే ప్రతాపరుద్ర పుట్టినరోజును పురస్కరించుకుని తన కొడుకు పుట్టినరోజు వేడుకలను ఎవరు ఘనంగా నిర్వహిస్తారో వారికే జీవీఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు వెలగపూడి. దానికి ఆకర్షితులైన కొందరు నేతలు ప్రతాపరుద్ర పుట్టినరోజును ఆర్భాటంగానే నిర్వహించారు. కొంతకాలంగా వెలగపూడి నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా తనతో పాటు ప్రతాపరుద్రను తీసుకెళ్తున్నారు. తాను హాజరు కాలేని కార్యక్రమాలుంటే తన కుమారుని ఆహ్వానించాలని ఏకంగా అధికారులను ఆదేశిస్తున్నారట వెలగపూడి. అభివృద్ధి పథకాలకు తన కుమారుడితో కలిసే శంకుస్థాపనలు కూడా చేసేస్తున్నారు. ఈ వైఖరిపై నియోజకవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. దీనిపై ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేశారట కూడా. ఇంతకాలం ఆయన్ను మోసం, ఇక వచ్చే ఎన్నికల నుంచి వాళ్ల అబ్బాయిని మోయాలా అని కొందరు నేతలు పళ్లు నూరుతున్నారట. నియోజకవర్గంలో మత్స్యకార యాదవ సామాజిక వర్గాల్లో ఎందరో చురుకైన యువనేతలు ఉండగా వారిని కాదని వెలగపూడి తనయుడికే ఎందుకు పీట వేయాలని వెలగపూడి వ్యతిరేకులు చంద్రబాబును ప్రశ్నించారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల విశాఖ జిల్లా వచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలందరితోనూ సమావేశమైన సందర్భంలోనే వెలగపూడికి షాక్ ఇచ్చారట. మీకు ఓపిక లేకపోతే మీరు తప్పుకోండి, అంతేకాని మీ తర్వాత మీ అబ్బాయిని రాజకీయ వారసుడిగా ఎలా ప్రకటిస్తారు? అధికారిక కార్యక్రమాల్లో మీ అబ్బాయిని వెంటబెట్టుకుని ఎలా తిరుగుతారు? అవన్నీ బంద్ చేయండి అని ఖరాఖండీగా చెప్పారట చంద్రబాబు. పార్టీ అధినేత వ్యాఖ్యలతో వెలగపూడి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. ఆ వెంటనే చంద్రబాబు పైనే అగ్గి మీద గుగ్గిలమయ్యారట. చంద్రబాబు నాయుడు ఎలాంటి అర్హతలు లేని తన కుమారుడు లోకేష్ ను మంత్రిని చేసి ప్రభుత్వాన్ని లోకేష్ చేతుల్లో పెట్టొచ్చు, కానీ నేను నా కుమారుణ్ణి ఎమ్మెల్యేని చేసుకోకూడదా అని తన అనుచరుల వద్ద ఫైర్ అయ్యారట వెలగపూడి. వెలగపూడి ఆక్రోశంలో అర్థం లేకపోలేదు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కూడా కాని లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. 2024లో ఎమ్మెల్యే అయిన లోకేష్ ను సకల శాఖల మంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పార్టీలోని సీనియర్ నేతలందరిపైన లోకేష్ పెత్తనానికి వీలు కల్పించారు. వారసత్వ రాజకీయాలు కూడవు అనుకున్నప్పుడు లోకేష్ ను కూడా పక్కన పెట్టాలి కదా అని వెలగపూడి వర్గీయులు నిలదీస్తున్నారు. నాయకునికి ఒక న్యాయం, నేతలకు మరో న్యాయమా అని వారు మండిపడుతున్నారు. ఒక్క వెలగపూడే కాదు, తమ పుత్రరత్నాలను రాజకీయాల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడి ఆలోచన తీరుపై లోలోన రగిలిపోతున్నారట.